అందరికీ నమస్కారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ మంత్రి మనీష్ సిసోడియా సహా పలువురు ప్రముఖులు అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత కూడా అరెస్ట్ అయి తీహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. తనకు ఈ కేసుతో సంబంధం లేదని, రాజకీయ కుట్రతో తనపై కేసు పెట్టారని, బెయిల్ మంజూరు చేయాలని కవిత పలుమార్లు కోర్టును ఆశ్రయించింది. కాగా ఈ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత సంచలన నిర్ణయం తీసుకుంది. సిబిఐ ఫైల్ చేసిన కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరిన కవిత తాజాగా ఆ పిటిషన్ను వెనక్కి తీసుకుంది. ఈ కేసులో పదే పదే బెయిల్ కోసం వాయిదాలు కోరడం పట్ల రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో కవిత తరపు న్యాయవాదులు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను కూడా నేడు విత్డ్రా చేసుకున్నారు. కాగా మునుపు విచారణకు సీనియర్ న్యాయవాది హాజరు కాకపోవడంతో విచారణను వాయిదా వేయాలని కవిత తరపు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన న్యాయమూర్తి వాదనను వినిపించుకోకపోతే విత్డ్రా చేసుకోవాలని సూచిస్తూ ఆగస్టు 7కు పిటిషన్ వాయిదా వేశారు. బుధవారం కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఆమె తన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను విత్డ్రా చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయి దాదాపు 5 నెలలు గడుస్తోంది. ఈ ఏడాది మార్చిలో ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. సిబిఐ కూడా అభియోగాలు మోపడంతో న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఇటీవల ఆగస్టు 13 వరకు న్యాయస్థానం ఆమె కస్టడీని పొడిగించింది. కాగా కవితతో నేడు ఆమె సోదరుడు కేటీఆర్, హరీష్ రావులు కూడా ములాఖత్ కానున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్, హరీష్ లు కవితను జైల్లో కలవబోతున్నారు. ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు కేటీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలోని ప్రముఖ న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు. పలుమార్లు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేసినా ఫలితం లేకపోవడంతో ప్రముఖ న్యాయవాదులను రంగంలో దించాలని భావిస్తున్నారు.